అందరికీ నమస్కారం. వచ్చిందండి వయ్యారి. జగనన్న, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎందుకు అడుగుతుంటానిక? గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు నేను అనాథాశ్రమాలకు వెళ్ళి సెలబ్రేట్ చేస్తూ ఉంటాను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మానవా, అక్కడ కనబడుతున్నది ఏం కాయా? ఏడ్సేవల ఎర్రిస్ వచ్చినోడా. గుర్తుపెట్టుకో. తర్వాత రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఏంటో నువ్వు కొట్టేది. దాదాపు 50 రోజుల పాటు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే జైలు నుంచి విడుదలయ్యారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ తొలి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా. కులాల పేర్లు చెప్పుకొని బతక అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. అలా వేసేసాడు, బాగా వేసేసాడు. రెడ్లోనే ఉందిరా పవర్ నా కొడకలారా. అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? దేన్నో భయపెడదాము, దాన్ని ట్రోల్ చేస్తే అది భయపడిద్ది అనుకున్నారే. హద్దులు మీరుతున్నావు నువ్వు. సిపి కార్యకర్త సుధారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. మా వారిని కొట్టి కారెక్కిచ్చి బాదుడే బాదుడు. అంత మాట మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా, ఏమంటారు? అసలు ఏదో తేడాగా ఉందేంటి? బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఏం బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలారా. అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది బ్లడ్ మోషన్. పని 2 రోజులు రావటం, గంటకి రావటం, తిట్టడం, కొట్టడం. లో ఉంచి నన్ను వేరే చోట ఉంచి డిఎస్పీ ఆఫీస్ లో మళ్ళీ నన్ను కొట్టించి లో ఉంచి నన్ను వేరే చోట ఉంచి డిఎస్పీ ఆఫీస్ లో మళ్ళీ నన్ను కొట్టించి అక్కడ నుంచి బాదుడే బాదు. అలా ఇబ్బంది పెట్టారు. మేమే తప్పు చేయలేదు. అసలు నాకు సంబంధం లేని విషయం. నా భర్తకు కూడా సంబంధం లేదు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మీరే చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్టుంది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు లేదు. రైతన్నలైతే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి గిలగిల్లాడిపోతున్నారు. ఈరోజు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకొని పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు వదిలిపెట్టము అని చెప్పి మహిళలు, విద్యార్థులు. సొంత అమ్మ అడిగితే అన్నం పెట్టడు, కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు చేస్తానన్నాడు. ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకలారా మిమ్మల్ని తిట్టాలంటే. అప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా సుధారాణిని ఎలా అయితే హింసించారో ఎక్కడో చూసినట్టుంది. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని ఆపాలి. ఆడపిల్లంట
ఈవిడ ఆ మరో ఆడపిల్ల రోజారెడ్డి చెప్తుంది, అదొక ఆడపిల్ల ఇదొక ఆడపిల్ల. జరిగిందమ్మా, ఏమంటారు? మేము తెలంగాణలో గుడికి వెళ్తుంటే నా భర్త నేను పిల్లలతోటి చిలకూరుపేట సిఏ గారు వచ్చి మమ్మల్ని వేధించి అసలు ఎక్కం ఎందుకు సార్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే కూడా చెప్పకుండా మా వారిని కొట్టి కారు ఎక్కించి అక్కడ నుంచి తీసుకొచ్చి చిలకలూరుపేట రూరల్ స్టేషన్ మా పిల్లల్ని మా నుంచి లాగి పక్కన పడేసి విధానం కరెక్ట్ గా ఎడితే అన్ని కరెక్ట్ గా ఎడితే అసభ్యంగా ఇంకా ఎలాగంటే అసలు ఆ తిట్లు ఎస్ఐఎస్ ఇద్దరు తిట్టడం